ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సఖీ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో అయితే మీకు ర్యాపింగ్ ఎలా చేసుకోవాలి, ఎంత సైజ్కి ఎంత థ్రెడ్ తీసుకోవాలి, ఏ బ్యాంగిల్స్ తీసుకోవాలి అనేది చూపిస్తాను. బిగినర్స్ కూడా, రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ర్యాపింగ్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం బ్యాంగిల్స్ తీసుకోవాలి. బ్యాంగిల్స్లో మనకి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి సపరేట్గా బ్యాంగిల్స్ ఉంటాయి, లేదంటే గ్లాస్ బ్యాంగిల్స్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే గ్లాస్ బ్యాంగిల్స్ అనేది బ్రేక్ అవుతాయి కాబట్టి చూస్తున్నాం కదా. ఇదైతే 2 సైజు, 2 సైజులో ఇది 4 కట్. అది గ్రీన్ కలర్ బ్యాంగిల్ ఉంది కదా, అది 2 కట్ బ్యాంగిల్. నేను కింద పెట్టాను కదా, కొంచెం లావుగా ఉంది, అదైతే 1 కట్ బ్యాంగిల్. ఇలా 1 కట్ బ్యాంగిల్ పెద్దగా ఉంటుంది, 2 కట్ బ్యాంగిల్ 1 కట్ బ్యాంగిల్లో సగం ఉంటుంది. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, 4 వచ్చినాయి, అవేమో 2 కట్ బ్యాంగిల్లో సగం సగం ఉంటాయి. ఇంకా 6 కట్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి, కానీ నా దగ్గర అయితే లేవు, అందుకే నేను చూపించట్లేను. అయితే మనం ర్యాపింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. నేనైతే 2 సైజ్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే మనం థ్రెడ్ తీసుకోవాలి. నేను ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. పైన కవర్ కనిపిస్తుంది కదా, అదైతే మనకి ఎప్పుడైనా థ్రెడ్ అయిపోతే మీరు ఆ కవర్ని ఇలా లోపలికి పెట్టుకోండి. మీకు అదే షేడ్ కావాలంటే ఆ కవర్ పైన అయితే షేడ్ నెంబర్ ఉంటుంది. మనకి థ్రెడ్ అయిపోయినప్పుడు మళ్ళీ కావాలి అనుకుంటే ఆ నెంబర్ చూపిస్తే ఇస్తారు. ఇలా ఒక ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొని ఇలా 30 రౌండ్స్ ఆఫ్ థ్రెడ్ అయితే నేను చుట్టుకున్నాను. నేను ఫస్ట్ 4 కట్ బ్యాంగిల్ ర్యాపింగ్ అనేది చూపిస్తాను. దానికోసం నేను 30 రౌండ్స్ తీసుకొని ఇలా 30 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకొని ముందు కట్ చేసుకొని ఇలా ముందు ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకొని దానికి గమ్ పెట్టుకోవాలి. గమ్ పెట్టుకొని ఇలా థిన్ లేయర్ లాగా చేసి బ్యాంగిల్కి అయితే స్టిక్ చేసుకోవాలి. లోపల సైడు, బయట సైడ్ కూడా స్టిక్ చేసుకుంటారు, నేనైతే లోపల సైడు చూపిస్తున్నాను. అలానే సేమ్ ఇప్పుడు 2 కట్ బ్యాంగిల్కి అయితే నేను 40 రౌండ్స్ తీసుకున్నా థ్రెడ్. దానికనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి నేను 40 రౌండ్స్ తీసుకున్నా. ఇప్పుడు 1 కట్ బ్యాంగిల్ కూడా 40 రౌండ్స్ థ్రెడ్ నేను తీసుకున్నాను. ఫస్ట్ అయితే 40 రౌండ్స్ తీసుకోవాలి. ఇవి దానికన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి సరిపోదు. మనం ర్యాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే 1 కట్ బ్యాంగిల్ చూస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇలా లోపల నుంచి బయటికి ఇట్లా థిన్ లేయర్ లాగా చేసుకోవాలి. థిన్ లేయర్ లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లోపల నుంచి బయటికి ఇలా చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత అది సగం వరకే వస్తుంది, ఎంతవరకు వస్తుందో అంతవరకు గమ్ పెట్టి స్టిక్ చేసుకోండి. మిగిలిన దారాన్ని సీజర్తో కట్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 30 రౌండ్స్ తీసుకున్న థ్రెడ్ అయితే ఈ థ్రెడ్ని మళ్ళీ ఎక్కడైతే మనకి థ్రెడ్ అయితే అయిపోయిందో అక్కడ స్టిక్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ర్యాపింగ్ అనేది. సేమ్ నేను ముందు ఎలా చూపించానో అలానే ర్యాప్ చేసుకొని ఇలా అయిపోయిన దగ్గర ఇలా గమ్ పెట్టి స్టిక్ చేసుకొని మళ్ళీ మిగిలిన థ్రెడ్ని కట్ చేసుకోవాలి. అంతే. ఈ ఒక్క 1 కట్ బ్యాంగిల్ మాత్రమే ఇలా చేసుకోవాలి అన్ని సైజెస్లో, ఎందుకంటే మనకు 40 అంటే సరిపోదు థ్రెడ్ అయితే. ఈ ఒక్క బ్యాంగిల్కి ఇలా చేస్తారు, మిగతా బ్యాంగిల్కి అయితే మనం తీసుకుంది సరిపోతుంది. నేనైతే అన్ని బ్యాంగిల్స్కి అయితే కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటా, చెప్పలే మధ్యలో ఏమన్నా అయితే మళ్ళీ అది నుంచి కట్ చేసి మళ్ళీ చేసుకోవచ్చు అని నేను కొంచెం ముందు జాగ్రత్తగా ఎక్కువ తీసుకుంటా. ఇప్పుడైతే ఇది 2 కట్ బ్యాంగిల్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో, కాకపోతే మనం ఎంత తీసుకున్నాం, 40 రౌండ్స్ తీసుకున్నాం. 40 రౌండ్స్ అలా చూడండి నాకు ఎంత మిగిలిందో, కొంచెం ఒక 5 రౌండ్స్ ఆఫ్ థ్రెడ్ అనుకోండి, అంత మిగులుతుంది, పర్లేదు. కాకపోతే మళ్ళీ మిడిల్లో ఆగిపోతే మళ్ళీ వేరేది పెట్టి చేయడానికి గలీజ్ ఉంటుంది. ఇప్పుడైతే 4 కట్ బ్యాంగిల్కి 30 రౌండ్స్ థ్రెడ్ అయితే సరిపోతుంది, ఇది కూడా మిగులుతుంది. చూడండి సేమ్ అదే ప్రాసెస్లో ఈ 3 బ్యాంగిల్స్ అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో ఉట్టి నేను 2 సైజే చూపించాను, 2 సైజ్ బ్యాంగిల్సే. మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా 2 6 2 8 కూడా ర్యాపింగ్ అనేది చేసి చూపిస్తాను, సేమ్ వీటిలాగానే చేయాలి. ఈ బ్యాంగిల్స్ అనేది ఇదైతే రౌండ్ షేప్ ఉంది కదా, మనకి దీంట్లో ఫ్లాట్ షేప్ కూడా దొరుకుతుంది, అవిటితో కూడా చేసుకోవచ్చు సేమ్ వీటిలాగానే. నీట్గా అయితే ర్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకి కుందన్ స్టిక్ చేసినప్పుడు మంచిగా కనిపిస్తుంది. నేను షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఈ ర్యాపింగ్ అనేది, దాంట్లో కూడా చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే
కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.